గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే మన విజయవాడలో దసరా సంబరాలు ఎలా చేసుకుంటున్నారు అనేది ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే మనం యూరోపియన్ సిటీ ఎగ్జిబిషన్ కి అయితే వచ్చామన్నమాట. దిస్ ఈస్ ద పార్ట్ అన్నమాట. ఇది కూడా ఒక పార్ట్ మన దసరా ఉత్సవాల్లో. ఇది మనకి పున్నమి ఘాట్లో పెట్టారు. మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చాలా మంది విజిట్ చేశారు. నేనైతే లాస్ట్ డే తీస్తున్నాను. ఇన్ కేస్ ఇక్కడ విజయవాడ విజిట్ చేయని వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి చూస్తారని చెప్పనమాట. ఆర్ మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా విజిట్ చేయకపోతే నా బ్లాగ్ ద్వారా అయితే చూసి ఎంజాయ్ చేస్తారని. సో ఇదైతే లండన్ బ్రిడ్జ్ అనమాట. మనకి స్టార్టింగ్ అయితే సెట్ బాగా చేశారు కదా, మనం ఎలాగో విజువల్ గా చూడలేకపోయినా ఇలా చూస్తున్నాం అనమాట. చూద్దాం బాండి. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్ అంటే బొక్కడు పోతాం. సో ఈ బ్రిడ్జ్ మీద అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఫోటో అయితే దిగాలనిపించింది సోలోగా, కానీ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఇంకా అలా కుదరదులే అని చెప్పి ఇంకా వీడియో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయాను లోపలికి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. మొత్తం బ్యానర్స్ లాగా చేసేసి ఒక థీమ్ లాగా అయితే పెట్టారు. ఇదంతా ఇక్కడంతా ఫొటోస్ దిగచ్చు అనమాట, కానీ న్యాచురల్ గా అయితే ఉండవు. సో మనం ఇలాంటివన్నీ చూసినప్పుడు యూరోప్ వాళ్ళు బాల్ డాన్స్ గుర్తు తెచ్చుకొని ఇలా తిరుగుతా డాన్స్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే ప్రింట్స్ అన్ని పెట్టేసి లుక్ అయితే క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేశారు. కానీ మనం ఆర్టిఫిషియల్ అని తెలిసిపోతా ఉంటుంది, కానీ మనం అక్కడికి వెళ్ళి చూడకపోయినా ఇక్కడ ఇలా చూస్తాం అనమాట. సో అదంతా అయితే లోపల సిటీలో ఉండే కేవ్స్ ఇవన్నీ స్ట్రీట్స్ అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసి మనకి స్నో థీమ్ లో పెట్టారనమాట. లైక్ రెయిన్బోస్, బటర్ఫ్లైస్, వింగ్స్ లాగా అవన్నీ పెట్టారనమాట. చిన్నపిల్లలకి బాగుంటాయి ఇవన్నీ చూడడానికి. ఇదంతా మనకి క్లోజ్డ్ గా ఉండడం వల్ల ఒక్కపోసి వస్తుంది. మధ్యలో ఫ్యాన్లు పెట్టారు కానీ మనమైతే తట్టుకోలేకపోయాం. ఇక్కడ అంతా ఇంకా ఓపెన్ ఎగ్జిబిషన్ అనమాట. ఇది మొత్తం కూడా లేడీస్ కి సంబంధించిన షాపింగ్ అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ అవి పెట్టారు. అటు సైడ్ కిచెన్, ఇటు లేడీస్ కి సంబంధించినవి, అండ్ ఇటు సైడ్ వచ్చి కిడ్స్, అటంతా డ్రెస్. ఈ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి, చాలా యూనిక్ గా వస్తాయి ఇప్పుడప్పుడు. సో ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట. దాని ఏమంటారు స్ప్రింగ్ పొటాటోస్ ఇవన్నీ దొరుకుతున్నాయి అనమాట. ఇటు సైడ్ వచ్చేసి మనకి రైడ్స్, ఒక 4-5 రైడ్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి ఎగ్జిబిషన్ టైప్ లో ఏం కాదు కదా, ఉత్సవాలు కాబట్టి కొంచెం అలా తిరుమల కొంచెం పెట్టారనమాట కొన్ని. సో నేనైతే ఈ గ్యాప్ లో ఇవన్నీ చూసే లోపల మా కెమెరామెన్ అలా తిరిగేడు సైడ్ కి నేను ఫుడ్ ఏమున్నాయి మొత్తం అంతా చూసుకోవడానికి వెళ్ళిపోయాను పరిగెత్తుకొని జింకపిల్లలాగా. జంక్ నాకన్నా బాగా ఎవడూ తినలేడు. సో నేనైతే ఫస్ట్ టైం పొటాటో ట్విస్ట్ ట్రై చేస్తాను అనమాట. నార్మల్ గా కూడా నేను ఎప్పుడు బయట తినలేదు దీన్ని, ఏదో తినాలనిపిస్తుంది. సో ఇది 60 రూపీస్ చెప్పారు నాకు. నేను క్రిస్పీగా అడిగాను, చూద్దాం ఎలా వస్తుంది. సో వీళ్ళైతే దీనికి మంచిగా ముస్తాబ్ అయితే చేస్తున్నారు. టొమాటో కిచప్ మసాలా సంథింగ్ ఏదో వేసారు, దానిపైన మైనస్ ఫుల్గా వేసి ఇచ్చారనమాట. అన్హెల్దీలో ఫస్ట్ ఇది చాలా వేడిగా ఉంది. ఆగి కొంచెం సేపు చెప్తాను ఎలా ఉందో. ఇలా అయితే ఇచ్చారు. సో ఇదైతే లోపల ఏమి కుక్ అయినట్టు అనిపించలేదు, కానీ బయట కొంచెం క్రిస్పీగా ఉంది. ఓకే ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగా వస్తాయేమో చిప్స్ దీనికంటే. సో ఓవరాల్ గా ఎగ్జిబిషన్ అంతే అనమాట. 70 రూపీస్ ప్రైసింగ్ ఈజ్ టూ మచ్ అనమాట. ఇప్పుడు అందరూ ఫెస్టివల్ కి వచ్చి చూసి ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ప్రైస్ ఇది 70 రూపీస్ వర్త్ అని అనిపించలేదు నాకు. ఎందుకంటే ఏం లేవు పెద్దగా స్టాల్స్, అవి కొంచెమే ఉన్నాయి. రైట్స్ అవి కూడా కొంచెమే ఉన్నాయి. పోనీ ఏమన్నా థీమ్ ఉందంటే ఓన్లీ బ్రిడ్జ్ ఒకటే ఉంది, లోపలేమో అవన్నీ బ్యానర్సే కదా, అవంతే ఏమన్నా అనిపించలేదు. పక్కన మనకి ఇప్పుడు ఉత్సవం జరుగుతుంది కదా, ఇది దీని కంటిన్యూని అటు కూడా వెళ్ళిపోయి అది కూడా ఈ కంటిన్యూ బ్లాగ్ అనమాట. ఇప్పుడే అందుకని ఎండింగ్ కార్డ్స్ ఏం చెప్పట్లేదు. సో అటు వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎంట్రీ చాలా బాగుంది కదా, ట్రయాంగిల్ షేప్ లో పెట్టారు ఎంట్రీ. మొత్తం ఒక కలర్ గా ఉంది లైట్స్. ఇది మొత్తం కూడా బాగా చేశారు. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే కూడా మనకి లైట్ సెట్టింగ్ ఇదంతా స్పైడర్ వెబ్ లాగా భలే పెట్టారు. ఫ్లవర్ స్పైడర్ వెబ్ నాకు అర్థం కాలే, కానీ బాగుంది చూడడానికి. ఈ షో మొత్తం కూడా లైటింగ్ సెట్స్ అనమాట. మొత్తం అంతా ఎలా క్రియేటివ్ గా లైట్స్ అవన్నీ పెడతారు అనేది, మన డ్రోన్ ది కూడా ఉంటుంది మనకి ఇప్పుడు. సో మనకైతే ఇక్కడైతే ఒక టెంపుల్ సెట్ అయితే వేసారనమాట లోపల ఉత్సవాల్లో. అటు సైడ్ వచ్చేసి మనకి ప్రోగ్రామ్స్ అండ్ స్టాల్స్ కూడా పెట్టారు. మన విజయవాడకి సంబంధించిన స్టాల్స్ లైక్ మంగళగిరి కాటన్స్, శారీస్, ఇక్కడ ఏవైతే ఫేమస్ అవన్నిటి గురించి స్టాల్స్ అని పెట్టారు. ఇటు సైడ్ వచ్చి మనకి టెంపుల్ సెట్ అయితే వేసారు పెద్దది. చూసారా క్యూ, టెంపుల్ సెట్ కోసమే ఇంత క్యూ ఉంది. ఇంకా దుర్గాగుడి దర్శనానికి ఎంతమంది ఉంటారో మీరే ఆలోచించుకోవచ్చు. లాస్ట్ డే ప్లస్ ఇది. ఇవాళ కూడా ఇంతమంది ఇంట్లో పండగ చేసుకోకుండా ఇక్కడ వచ్చారంటే ఎంజాయ్ చేయడానికి అనమాట. బాగా చేస్తున్నారు ఈసారి. అటు కూడా వెళ్ళిపోయి ఏమేమి ఉన్నాయో చూపిస్తాం. సో మనకి అలా అయితే అమ్మవారి దగ్గర నుంచి ఇటు సైడ్ వచ్చేస్తే కనుక మొత్తం అంతా ఫుడ్ కోర్ట్, చాలా స్టాల్స్ పెట్టారు. డైరీ ఫన్, డామినోస్, క్రీమ్ హౌస్, ఏవేవో ఉన్నాయి. మోడర్న్ ఫుడ్స్ ఇవన్నీ చాలా రకాలు అయితే ఉన్నాయి మనకి. ఫేమస్ అన్ని కూడా అన్ని హైజీన్ ఫుడ్సే పెట్టారనమాట.
అండ్ నో కాస్ట్ అన్నమాట ఉత్సవానికి ఎంట్రీకి. మనకి ఎగ్జిబిషన్కి అయితే 70 రూపీస్ తీసుకున్నారు, కానీ దీనికైతే ఏమీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. లోపల మనం ఏమన్నా స్పెండ్ చేసుకోవాలంటే మన మనీ ఖర్చు పెట్టుకోవాలి, కానీ మిగతా అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడైతే మరి నేను అక్కడ ఒక హల్వా షాప్ దగ్గర వెళ్ళి ఒక లుక్ వేస్తున్నాను. ఏంటి ఇంత ఫేమస్ అయింది, అందరు ఇంతలా తీసేసుకుంటున్నారు, కానీ నాకు అది వాళ్ళు చేస్తున్న విధానం దాన్ని పిసికి పిసికి చేతులతో ఇస్తున్నారు. నాకు అది చూస్తున్న తినాలని ఫీలేదు అనమాట. ఆ నెయ్యి అది కూడా మొత్తం గడ్డలా కట్టేసి వైట్గా పైన డాల్డా లాగా అనిపిస్తుంది. అందుకే నాకు అస్సలు తీసుకోబుద్ది కాదు అది. నువ్వంత హార్ష్గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. అందరూ సీరియస్గా డ్రోన్ షో చూస్తుంటే నేను మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నా కదా లైఫ్. పైన డ్రోన్ షో, కింద నూడిల్స్ వేస్తున్నా గట్టిగా కాట. అయితే ఇక్కడ డ్రోన్ షోలో చాలా టైప్స్ ఆఫ్ దేవుళ్ళని అయితే చూపించారు. ఇక్కడ అమ్మవారు చూసారా ఎలా మనకి చాలా బాగా చేశారు కదా. ఈ డ్రోన్ షో అనేది చాలా కష్టం ఉండిద్ది, ఒకటి తప్పినా మొత్తం అంతా పోయేది కదా. అదేమో ఇక్కడ హనుమాన్ని, జై శ్రీరామ్ అయితే హనుమాన్ అయితే తోక ఊగుతా ఉంటుంది చూడండి. జై శ్రీరామ్ అయితే ఆ యారో వదులుతారు కదా రావణాసుడికి, వెళ్ళి అక్కడ కాల్స్తున్నట్టు అదంతా కూడా భలే చూపించారు విజువల్గా. బాగుంది డ్రోన్ షో. రోడ్ షో జరుగుతుంది అన్నారు. ఆ రోడ్ షో ఉంటే కనుక అటు, లేదంటే కనుక గొల్లపూడి సైడ్ ఒక సైడ్ వెళ్ళి ఒకసారి ఒక లుక్ వేసేసి వెళ్ళిపోతాం. ఇక్కడ ఈవెంట్ అయితే కంప్లీట్ అంటే ఇంకా జరుగుతుంది కానీ ఇంకా అదంతా సుత్తి. సో నేను డ్రోన్ షో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంజీ రోడ్లో మనకి 3K మెంబర్స్తో ఈవెంట్ అయితే చేస్తున్నారు కదా, దానికైతే వెళ్దాం అనుకున్నా. కంటిన్యూగా ఇవాళ లాస్ట్ డే ఫెస్టివల్ అని చెప్పి క్రాకర్స్ పేలుస్తూనే ఉన్నారు. అబ్బా బాగుంది ఈవెంట్ అసలు. నేనైతే రోడ్డు మీద వెళ్తా క్రాకర్స్ చూస్తే అరుస్తున్నా హుర్రే హుర్రే అని. ఇక్కడ చూసారా విజయవాడ అమ్మవారి గుడి ఎంత బాగుందో. దసరా ఉత్సవాలప్పుడు అమ్మవారి గుడిని చూస్తూ బతికేయచ్చు. అబ్బా ఎంత బాగుందంటే ఈసారి లైట్ సెటప్. ప్రకాశం బ్యారేజ్ కూడా టూ టెంప్టింగ్ ఉంది. అసలు ఏంట్రా బాబు ఇది మా ప్రకాశం బ్యారేజేనా అనిపించింది. చాలా అంటే చాలా బ్రైట్గా ఉంది విజయవాడ అంతా. సో ఎంజీ రోడ్ వైపు వెళ్దామని చెప్పి వచ్చాం కదా ఇక్కడ ఈవెంట్ కోసం. ఇక్కడ ఈవెంట్ అయితే తొందరగా కంప్లీట్ చేస్తారు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది పడిపోతాం కదా జనాలందరం. ఎంజీ రోడ్ అనేది మనకి మెయిన్ అనమాట. కృష్ణలంక విజయవాడ నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఉండే వాళ్ళంతా ఇక్కడే తిరుగుతూ ఉంటారు. సో అది ఎక్కువసేపు ఆపలేరు కాబట్టి త్వరగా అయితే కంప్లీట్ చేశారు. మిస్ అయిపోయాం దాన్ని అయితే మనం. సో ఇంతే ఈ వీడియోకి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యానా టాక్స్. లవ్ యూ ఆల్.